వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. జేఈ మెయిన్స్ 2024 జనవరి సెషన్ అన్ని ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాయి. మరి ఇప్పుడు రిజల్ట్ ఎప్పుడు వస్తుంది? సో రిజల్ట్లో ఏం రిలీజ్ చేస్తారు? రిజల్ట్కి ముందు మీకు రెస్పాన్స్ షీట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అసలు రెస్పాన్స్ షీట్ అంటే ఏంటి, అది చూసిన తర్వాత మీరు ఏం చేయాలని కంప్లీట్గా వీడియోలో చెప్పబోతున్నాను. సో కంప్లీట్ వీడియో చూస్తే మీకు ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ గుర్తుపెట్టుకోండి. ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తేనే వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ వస్తుంది. అలాగే సోషల్ మీడియా లింక్స్ మన దగ్గర కింద డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను. టెలిగ్రామ్, వాట్సాప్ వాటిలో కూడా ఫాలో అయిపోండి. సో దాని ద్వారా మీకు అప్డేట్స్ ఏదైనా కూడా నోటిఫికేషన్ అక్కడి నుంచి కూడా రావడం జరుగుతుంది. ఫైన్ స్టూడెంట్స్, సో మొత్తం జేఈ మెయిన్స్కి సంబంధించిన ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఫైనల్ కీ అనేది అంటే ప్రిలిమినరీ కీ అనేది ఒకటి రిలీజ్ చేస్తారు. సో జేఈ మెయిన్స్ అంటే డిఫరెంట్ షిఫ్ట్స్కి జరిగిన డిఫరెంట్ క్వశ్చన్ పేపర్స్ సంబంధించి డిఫరెంట్ ఆ కీ ఏదైతే ఉందో ఆ కీని ఫస్ట్ ఇది అని చెప్పి అనుకోని ఉంటారు వాళ్ళు. ఒక కీ, ఈ క్వశ్చన్కి ఇది ఆన్సర్, రైట్ ఆన్సర్ అని చెప్పి దానికి సంబంధించిన కీని రిలీజ్ చేస్తారు. దీంతో పాటు రెస్పాన్స్ షీట్ అని రిలీజ్ చేస్తారు. రెస్పాన్స్ షీట్ అంటే ఏంటంటే మీరు ఏదైతే ఎగ్జామ్ రాశారో ప్రతి ఒక్క స్టూడెంట్, ఆ స్టూడెంట్కి సంబంధించిన ఆన్సర్స్ ఏవైతే మీరు పెట్టారో అవి ఆన్లైన్లో పెట్టడం జరుగుతుంది అనమాట. సో ఆన్లైన్లో పెట్టిన తర్వాత రెండు ఉంటాయి మనకు. ఒకటి కీ ఒకటి రిలీజ్ చేస్తుంది, ప్రిలిమినరీ కీ రిలీజ్ చేస్తుంది, ప్లస్ రెస్పాన్స్ షీట్ ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే ఈ రెస్పాన్స్ షీట్ని చూసుకొని దాని ద్వారా మీ కీని చూసుకుంటూ మీ రెస్పాన్స్ షీట్లో మీరు పెట్టిన ఆన్సర్స్ కరెక్టా కాదా అనేది మీరు ఒక అనాలిసిస్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇన్ కేస్ ఒకవేళ మీరు పెట్టిన ఆన్సర్ కరెక్ట్గా ఉండి తర్వాత కీలో ఏదైతే వాళ్ళు ఇచ్చిందో అది తప్పుగా ఉంటే అప్పుడు మీరు వాటిని ఛాలెంజ్ చేయొచ్చు. ఛాలెంజ్ అంటే సో నేను పెట్టిన ఆన్సర్ కరెక్ట్, మీరు ఇచ్చిన ఏదైతే కీ ఉందో అది రాంగ్, కాబట్టి దీన్ని కన్సిడర్ చేయండి అని చెప్పి దాన్ని వెరీ క్లియర్గా మీరు వర్కౌట్ చేయాలి. దాన్ని కంప్లీట్గా వర్కౌట్ చేసి అది కూడా ఎట్టంటే ఏదైనా ఆన్లైన్లో కానీ ఆ రకంగా కాకుండా మీ మాన్యువల్గా మీ సార్ హెల్ప్ తీసుకొని సమ్ని పూర్తిగా వర్కౌట్ చేసి దీనికి వచ్చిన ఆన్సర్ ఇది, సో నేను పెట్టింది కరెక్ట్ అని చెప్పి మీరు ఛాలెంజ్ చేయాలి జేఈ మెయిన్స్ని. సో అలా ఎంతమంది స్టూడెంట్స్ ఛాలెంజ్ చేస్తే ఏ ఆన్సర్కి అయితే ఛాలెంజ్ చేస్తారో ఆ ఆన్సర్ని కన్సిడర్ చేస్తుంది. మొత్తం ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి అన్ని క్వశ్చన్లు 90 క్వశ్చన్లని ఛాలెంజ్ చేయటం అనేది కాదు ఇక్కడ. అట్లా కన్సిడర్ చేయరు. ఓన్లీ క్వశ్చన్స్ ఏవైతే కరెక్ట్ అనిపించాయో దానికి ఒక ప్రూఫ్ అని ఉందో, సాలిడ్ ప్రూఫ్ ఉందో వాటిని మాత్రమే పరిగణనలో తీసుకొని ఫైనల్ కీ అనేది మళ్ళీ రిలీజ్ చేస్తారు. ఫైనల్ కీ రిలీజ్ చేశారంటే ఆటోమేటిక్గా మనకు రిజల్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో రిజల్ట్ అనేది ఎప్పుడు వస్తుంది? మనకు రిజల్ట్ 12 ఫిబ్రవరి 2024 రోజు వస్తుంది అని చెప్పి అఫీషియల్గా మనకు ముందే డిక్లేర్ చేయడం జరిగింది. సో 12 ఫిబ్రవరి రోజు వచ్చే రిజల్ట్లో మీకు ఎక్కడ కూడా ర్యాంకులు ఉండవు, ఓన్లీ పర్సంటైల్ ఉంటుంది. ఈ దీంట్లో ఎంత పర్సంటైల్ వచ్చింది, మీ షిఫ్ట్లో మీకు ఎంత పర్సంటైల్ వచ్చింది, మిగతా షిఫ్ట్లో మిగతా ఎంత పర్సంటైల్ వచ్చిందో చెప్పడం జరుగుతుంది. ఈ పర్సంటైల్ బేస్ చేసుకొని ఏప్రిల్లో జరిగే ఇంకొక సెషన్ బేస్ చేసుకొని రెండింటిని కంపేర్ చేసి ఈ ఎవరికి ఎక్కువ పర్సంటైల్ వచ్చిందో వాళ్ళకి ర్యాంక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈసారి మీకు ర్యాంక్స్ ఉండవు జనవరి సెషన్కి, ఓన్లీ పర్సంటైల్ అనేది ఉంటుంది. సో ఇది ఫస్ట్ థింగ్. దెన్ సెకండ్ థింగ్, రెస్పాన్స్ షీట్ ఎప్పుడు ఉంటుంది మనకు, అలాగే ఆన్సర్కి ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే 3 days బిఫోర్, ఎప్పుడు కూడా 3 days ఆఫ్టర్ ద ఎగ్జామినేషన్ ఎప్పుడు కూడా జేఈ మెయిన్స్ ఎవ్రీ ఇయర్ చేయడం జరుగుతుంది. సో మనకు ఫిబ్రవరి 1st రోజు రిలీజ్ అయిపోయాయి, ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాయి కాబట్టి సో వితిన్ 3 days అంటే ఫిబ్రవరి 3rd కానీ లారల్స్ ఫిబ్రవరి 4th కానీ మనకు రెస్పాన్స్ షీట్ ఉంటుంది. ఇన్ కేస్ ఇప్పుడు కంప్లీట్గా ఆన్లైనే కాబట్టి 2nd కూడా అంటే ఈరోజు నైట్ కూడా మనకు రిలీజ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఏదేమైనప్పటికీ ఈ రెస్పాన్స్ షీట్ మీకు రిలీజ్ అవ్వగానే దాన్ని ఇమ్మీడియట్గా మనం ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. అలాగే సోషల్ మీడియా లింక్స్ మన మనబడి మొబైల్ యాప్ని కానీ మీరు డౌన్లోడ్ చేసుకోగలిగితే నోటిఫికేషన్ ఇమ్మీడియట్గా వితిన్ స్పాన్ ఆఫ్ ఫ్యూ మినిట్స్లో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వరు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఖచ్చితంగా మీ రెస్పాన్స్ షీట్స్ వచ్చిన వితిన్ స్పాన్ ఆఫ్ 2 to 3 అవర్స్లో మీరు ఇటువంటి ప్లేస్లో డౌన్లోడ్ చేసేసుకోండి. ఎందుకంటే ఎక్కువ రోజులు రెస్పాన్స్ షీట్ ఆన్లైన్లో ఉంచారు. సో దట్ ఈస్ అది మాత్రం చాలా గుర్తుపెట్టుకోండి. రెస్పాన్స్ షీట్ మాత్రం మెల్లగా చూసుకోవచ్చు, ఫ్యూచర్లో ఉంటుంది అనుకుంటే మాత్రం వాళ్ళు తీసేస్తారు, అది కారణం ఏమైనప్పటికీ. కాబట్టి రెస్పాన్స్ షీట్ రాగానే మీరు డౌన్లోడ్ చేసి అయితే పక్కన పెట్టుకోండి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.